ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా పర్యవేక్షించారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సీఎం మార్కాపురం జిల్లాకు విచ్చేస్తూ ఉండటంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అంశంపై సీఎం పర్యటన కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల మంది వరకు సభకు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తూ అందుకు అనుగుణంగా విస్తృతంగా పోలీసు బలగాలను మోహరించారు. సభా ప్రాంగణం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య ప్రదేశాలు సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలను నిర్ణయించడంతో పాటు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను గుర్తించారు. సీఎం కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనతో మార్కాపురం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపిరి లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు రేపు మనకు మార్కాపూర్కి అట్లాగే వెలుగొండకి పర్యటన కోసం రావడం జరుగుతుంది. ఈ రెండు ప్రోగ్రామ్స్ సంబంధించి మనము పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు శాఖ వైపు నుంచి కూడా భద్రతా పరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వచ్చే పబ్లిక్ని మేనేజ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, తర్వాత పబ్లిక్ వచ్చేటటువంటి వాళ్ళ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, విఐపి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా అన్ని విషయాలకు సంబంధించి కూడా మనము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఒక 1300 మంది సాయుధ పోలీసులు కావచ్చు, సాయుధ బలగాలు అన్నీ కలుపుకొని 1300 మందితో మనము ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మన సైడ్ నుంచి మనం పూర్తిగా సంసిద్ధమైనాము. రేపు వచ్చేటటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇక్కడ వెన్యూ దగ్గర కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ పార్కింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. దానికి సంబంధించిన లేఅవుట్ ప్లాన్, రూట్ మ్యాప్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టుగా వచ్చే వెహికల్స్ అన్నీ నీట్గా పార్కింగ్ ఏరియాలో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. లేని పక్షంలో ఎక్కడైనా మధ్యలో ఎక్కడైనా పార్క్ చేసినట్లయితే మిగతా వారికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యతాయుతంగా ఈ పార్కింగ్ ఏరియాస్లో కానీ పార్క్ చేసుకున్నట్లయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పోలీసు వారి సూచనల్ని పాటిస్తూ మాకు సహకరిస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మనము బాగా చేయడానికి అవుతుంది. సో అందరికీ కూడా పోలీసు వారికి సహకరిస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అట్లా మా సిబ్బంది అందరూ కూడా వారందరికీ కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రేపు ప్రోగ్రాము మంచిగా ఆర్గనైజ్ చేయడానికి సంసిద్ధులైనారని చెప్పి తెలియజేస్తున్నాను.